క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియచేయుచున్నాను. మీరందరూ బాగున్నారని నేను తలంచుచున్నాను. దేవుని మహాకృపను బట్టి గత రాత్రంతా దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి మరొక నూతన దినాన్ని మన జీవితంలో పొడిగించాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూస్తే, ఇక్కడ యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 38లో, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అన్న మాట ఈరోజు మన దైనందిన జీవితంలో దేవుడిచ్చిన అమూల్యమైన ఆశీర్వాదం. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవిత కాలంలో నీ జీవితంలో అనేకమైన శ్రమల్లో, అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శోధనల గుండా నీ వెళ్తూ ఉన్నావేమో. రాత్రంతా నెమ్మది లేని పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. రాత్రంతా లోకమంతా నిద్రపోతూ ఉన్నా నీవు మాత్రమే నిద్ర పట్టక, నీ కన్నులకు నిద్ర రాక పడక మీద ఎంత వేదన పడ్డావు. ప్రియ సహోదరి సహోదరుడా, మహోన్నతుడైన దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. మహోన్నతుడైన దేవుడు నీ కన్నీటిని చూచాడు. హిజ్కియా జీవితంలో హిజ్కియా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. హిజ్కియా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. తన జీవితంలో మరణ శాసనం చేసిన మహోన్నతుడైన దేవుని దగ్గరికి వెళ్ళి మరలా ఆయుష్ పొడిగించుకోవటానికి ఆయన సన్నిధిలో పోరాడి గెలిచాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో హిజ్కియా వలె నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీ కన్నీరు ధారలుగా నీవు కన్నీరు కారుస్తూ ఉన్నావేమో. ఒక దినముంది ప్రియ సహోదరుడా, ఒక దినముంది ప్రియ సహోదరి సహోదరుడా, హిజ్కియా కన్నీటిని చూసిన దేవుడు నీ కన్నీటిని ఖచ్చితంగా చూస్తాడు. ఎందుకు దుఃఖపడతావు? ఎందుకు చింతపడతావు? ఎందుకు వేదన పడతావు? ఈ ఉదయకాలమున నీవు లేచి ప్రార్థన చేయి. హిజ్కియా ఏ రీతికైతే దేవుని సన్నిధానములో తన యథార్థతనెత్తి చూపాడు, తన యొక్క భక్తి జీవితాన్ని చూపించి దైవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ఎలాగైతే కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశాడో, ఆ రీతిగా ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా, ప్రియ సహోదరి నీవు లేచి ప్రార్థన చెయ్యి. ప్రియ సహోదరుడా, నీవు లేచి ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థన ఆలకించే దేవుడు నీ ఉదయకాలమున నీకు సమీపంగా ఉన్నాడు. అరణ్యములో హాగరు ఒంటరిగా అరణ్యములో తిరుగులాడుచూ రోదనం చేసింది, కన్నీరు కార్చింది, ఆ అరణ్యములో ఎలుగెత్తి ఏడ్చింది. ఆమె ప్రార్థనను దేవుడు ఆలకించాడు. హాగరు ప్రార్థనను దేవుడు చూశాడు. హాగరు కన్నీటిని దేవుడు చూశాడు. హాగరు అక్కడ దేవుడు తనతో మాట్లాడిన ప్రదేశములో దేవునికి ఒక క్రొత్త పేరు పెట్టింది. చూచుచున్న దేవుడవు నీవే. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఎంత బరువెక్కిన గుండెతో నీ ఉదయకాలమున నీవు లేచున్నావో నాకు తెలియదు. కానీ నీ హృదయ బరువును చూసే దేవుడు, నీ కన్నీటిని లెక్క వేసే దేవుడు, మహోన్నతుడైన దేవుడు నీ కన్నీటిని చూశాడమ్మా. నీ కన్నీటిని చూశాడు సహోదరుడా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఇచ్చిన అమూల్యమైన వాగ్దానం ఏంటో తెలుసా? నీవు కన్నీరు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాడు. ఈ ఉదయకాలమున ధైర్యము తెచ్చుకో, నిరీక్షణ కలిగి, నిబ్బరము కలిగి హిజ్కియా వలె నీవు ప్రార్థన చేయి. మహోన్నతుడైన దేవుడు నీ కన్నీటిని చూశాడు. నీ ప్రార్థన అంగీకృతమైనదని నీవు ధైర్యం తెచ్చుకొని ఈ ఉదయకాలమున మొదటి అడుగు ప్రభుతో వేయమని సమయములో నేను కోరుకుంటున్నాను. అట్టి కృప దేవుడు నీకు, నీ జీవితానికి, నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్.